హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కూడా ఫిరంగిపురం చర్చికి వచ్చాము. ఇది కొంచెం వీడియో అడ్డంగా అయిపోయింది ఈ వీడియో, కానీ ఇది స్టార్టింగ్ అనమాట. మేము ఫిరంగిపురం చర్చికి బయలుదేరి వెళ్తున్నాము. నేను మధు, మా ఫ్రెండ్ మధు. ఇదంతా చాలా సంతోషంగా అనిపించింది. చూస్తే ఈ రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా బాగుంది. ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది. ఈ రోడ్డు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మేము ఒక్కళ్ళమే, నాకు తెలిసి అప్పుడప్పుడు ఒక్కొక్క లారీ కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క బండి కానీ అట్లా వస్తున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఒక్కళ్ళమే వెళ్తూ ఉన్నాము. వాతావరణం అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చల్లగా ఉంది, అటు ఎండలేదు. ఇదేమో పల్నాడు. మేము అక్కడ నుంచి బాపట్ల నుంచి పల్నాడు జిల్లా వచ్చాము. పల్నాడు జిల్లా నుంచి ఇక్కడ నుంచి మరలా మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఇది పల్నాడు జిల్లా అండి. ఇది ఈ బోర్డు దగ్గర కొంచెంసేపు మేము ఆగి మరలా కొంచెం ఒక ఫోటో తీసి మేము మరలా బండి ఎక్కి బయలుదేరామండి. ఇక్కడ నేను బండి స్టార్ట్ చేసి ముందుకు వస్తూ ఉన్నాను. ముందుకు వస్తూ ఉంటే మా ఫ్రెండ్ బండి ఎక్కి ఇంకా వెళ్దాము అని చెప్పనేసి మేము బయలుదేరుతున్నామండి. బయలుదేరుతుంటే అసలు ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే కొండ, మనము ఫిరంగిపురం వెళ్ళేంత వరకు కూడా కొండ. ఇక్కడేమో మేము టిఫిన్ చేస్తున్నాము. మధ్యలో కొంచెం ఆకలి అయ్యి ప్రతిపాటి దగ్గర కొంచెం టిఫిన్ చేసి మరలా బయలుదేరి ఇక్కడ కొండ చాలా అందంగా అనిపించింది. ఒకే ఒక కొండ ఉంది ఇక్కడ స్టార్టింగ్. ఫిరంగిపురం అంతా కొండలే, కానీ ఇక్కడ ఒక కొండ చూద్దామని చెప్పి ఆగాము. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొండలు కనిపించినాయి. ఈ ప్లేస్ కొంచెం ప్రశాంతంగా ఉందని కొంచెం ఆక్కుంటూ ఇలా మేము ప్రయాణాన్ని కొనసాగించాము. ఈ కొండ చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చూస్తుంటే కొంచెంసేపు ప్రశాంతంగా అనిపించింది. ఇది కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ కొండలండి. సరే, ఈ కొండలన్నీ మీకు చూపిద్దామని మేము స్టార్ట్ చేసాము. ఈ కొండ చాలా దూరం ఉంది. ఎంత దూరం ఉందంటే కొండ వెనక వైపు చూసాము, అలాగే ఈ కొండ ముందు వైపు గుండా మేము ఫిరంగిపురం వెళ్ళాము. బాపట్ల నుంచి బయలుదేరినప్పుడు మా కొండ బ్యాక్ సైడ్ కనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మాకు ఈ కొండ ఫ్రంట్ సైడ్ గుండా, అంటే దీని సైడ్ గుండానే మేము ఫిరంగిపురం వెళ్ళాము. అసలు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఈ కొండను చూస్తుంటే, పక్కన చెట్లను చూస్తుంటే, చల్లటి ప్రదేశంలో, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో నేను మా ఫ్రెండు ఫిరంగిపురం చర్చికి బయలుదేరి వెళ్ళాము. కొన్ని చోట్ల రోడ్లు బాగాలేదు, కానీ కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల బాగాలేదు. సరేలే అని చెప్పని మేము గుంటూరు నుంచి కాకుండా మేమేం చేసామంటే జములపాలెం నుంచి బయలుదేరదామని జములపాలెం నుంచి ఇక్కడ మేము బయలుదేరాము. జములపాలెం తరువాత జిల్లెళ్ళమూడి, కాకుమాను, అప్పాపురం, రేటూరు, తర్వాత పెదనందిపాడు, ప్రత్తిపాడు, ఈ రోడ్ల మీద గుండా మేము ఫిరంగిపురం వెళ్దామని బయలుదేరాము. ఆ రోడ్ల మధ్యలోనే ఇది. సరే, మేము వెళ్తూ ఉన్నాము. ఈ కొండలు చూసుకుంటూ ప్రశాంతంగా చిన్నగా వెళ్తూ అట్లా చూసుకుంటామని కొంచెం ఈ వీడియో ఎడిట్లో సైడ్కి పడిందండి. చాలా బాగుంది. ఈ కొండ కూడా ఎంత బాగుందంటే ప్రశాంతంగా అనిపించింది. ఒక చోట ఏం జరిగిందంటే మేము ప్రత్తిపాడు దాటి 8 కిలోమీటర్స్ వెళ్ళిపోయాము. మాకు అర్థం కాలేదు రోడ్డు. అప్పుడు ఒక తాతయ్యని అడిగితే, మీరు 8 కిలోమీటర్లు దాటొచ్చారు, ఇటు వెళ్ళారంటే గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి చాలా దూరం వెళ్ళాలంటే మరలా మేము ఏం చేసామంటే తాతయ్య మాట విని వెనక్కి వచ్చి ఇంకొక 8 కిలోమీటర్లు వెనక్కి వచ్చి అక్కడ ఒక అంకుల్ చెప్పాడు, ఏమనంటే బోయపాలెం గుండా మీరు ఫిరంగిపురం వెళ్ళొచ్చు అంటే బోయపాలెం గుండా మేము ఫిరంగిపురానికి బయలుదేరాము. ఆ బోయపాలెం ఫస్ట్ ఎంట్రన్స్ రోడ్డు కొంచెం మట్టి రోడ్డు, ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తర్వాత ఈ కొండలు కనిపించే దగ్గర నుంచి ఆ రోడ్లన్నీ కూడా మేము మర్చిపోయి చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఫిరంగిపురం చర్చికి మేము బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కొండల ప్రాంతం. కొండల సైడ్ గుండా మేము ఫిరంగిపురం చర్చికి వెళ్ళాము. ఇది కూడా చాలా అందంగా అనిపించింది. కొండ కొంచెం దూరంగా ఉంది మాకు.
చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ప్రశాంతంగా అనిపించింది. ఈ కొండ దాటుకుంటూ మేము ఫిరంగిపురం వెళ్తున్నామండి. మా పక్కన చాలా బైక్లు, బస్సెస్, కార్లు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. నాకు తెలిసి ఆ ఫిరంగిపురంలో తిరునాళ్ళు జరుగుతుంది అని లాస్ట్ రోజు అని విన్నాము. అందుకని చాలామంది మా వెనక ఆ తిరునాళ్ళకి బయలుదేరి వెళ్ళేవాళ్ళు చాలామందిని నేను చూశాను. అసలు కొండల దగ్గర అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే దేవుణ్ణి నేను అక్కడ చాలా స్తుతించానండి. ఎందుకంటే ఆయన సృష్టి చాలా అందమైనది, ప్రశాంతకరమైనది, ఆహ్లాదకరమైనదని నాకు దేవుణ్ణి నేను చాలా మహిమపరిచాను. నిజంగా అంత అందంగా సృష్టిస్తే మనం చాలా అందమైన సృష్టిని పాడు చేసే వాళ్ళంగా ఉన్నామండి. పర్యావరణాన్ని మనం పాడు చేసే వాళ్ళంగా, తర్వాత పర్యావరణాన్ని మనము సంతోషపెట్టకుండా దాన్ని పాడు చేసే విధంగా మనందరం కూడా ఉంటున్నాము. ఈ కొండలు ఇవన్నీ కాదు కానీ దేవుడు మనల్ని కూడా చాలా అందంగా సృష్టించాడు. మనం చూస్తున్నాము, ఈ కొండలు చూస్తుంటేనే చాలా అందంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వాటి పక్కన చెట్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా అనిపిస్తున్నాయండి. అసలు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఇదైతే ఫ్రంట్ మౌంటైన్ లాగా ఉంది. అంటే ఫ్రంట్ మౌంట్ మీద గుండా మేము రోడ్డు మీద గుండా వెళ్తున్నాము. అంటే ఈ కొండ మాకు ఫ్రంట్గానే ఉంది. ఈ కొండ పక్క గుండా మేము ఫిరంగిపురం బయలుదేరి వెళ్ళామండి. ఎంత సంతోషంగా అనిపించిందంటే చాలా ఆనందంగా, చాలా ప్రశాంతంగా, మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ప్రశాంతత లేకపోయినా కూడా ఈ ప్రయాణం కనుక మనం చేసామంటే చాలా సంతోషంగా ఉండేదండి. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఈ ప్రయాణం కనుక మీరు కనుక చేస్తే చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వాతావరణం అలా అనిపించింది. మరి ఈరోజు అలా ఉందో, మరి ఎప్పుడు అలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ నాకు ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే చాలా మనశ్శాంతిగా, చాలా సంతోషంగా అనిపించింది. నేను మా ఫ్రెండ్ ఏం చేసామంటే అప్పుడు అక్కడక్కడ ఆగుతూ ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ, ఏమన్నా తాగుతూ సరదాగా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మా ముందు ఈయన వెళ్తున్నాడు, ఈయన బోయపాలెం వెళ్తున్నాడంట. మేము అడిగాము, అన్న మేము ఇటు బోయపాలెం వెళ్ళొచ్చా అని. మేమేం చేస్తున్నామంటే ఒకసారి చాలా మిస్టేక్స్ చేసాం కాబట్టి వెళ్ళే వాళ్ళందరిని అడుగుతున్నాం, అన్న ఇది బోయపాలెం వెళ్తుందా, ఇక్కడ బోయపాలెం వెళ్తుందా అని అడుగుతూ వాళ్ళందరినీ అడుగుతూ కూడా వెళ్తున్నాము. ఈ అన్నని అడిగితే ఈ అన్న కూడా బోయపాలెం వెళ్తుంది, ఇది నేను కూడా అక్కడికే వెళ్తున్నానని చెప్పాడు. సరే అని చెప్పి ఆయనను క్రాస్ చేసి మేము ముందుకు వచ్చేసి మేము కూడా వెళ్తూ ఉన్నాను. ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోడ్డు కూడా కొన్ని గతుకులు లేవు కానీ కొంచెం పర్లేదు. ఏదైనా లారీలు కానీ ఏమైనా వచ్చినప్పుడు కిందకి దిగి ఏమి రానప్పుడు మరలా రోడ్డు ఎక్కి అట్లా పోనిస్తున్నాను. ఆటోలు వెళ్తూ ఉంటున్నాయి. మరి వర్షం పడిందో ఏమో కానీ అక్కడక్కడ నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం నేను మా ఫ్రెండ్. మా పక్కన వీళ్ళిద్దరు మమ్మల్ని క్రాస్ చేసి వెళ్తున్నారు. వీళ్ళు కూడా బోయపాలెం వెళ్తున్నారంట. వాళ్ళని కూడా అడిగాం. మా ఫ్రెండ్ ఎందుకు అందరిని అడుగుతున్నావు అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ చేసాం. 8 కిలోమీటర్స్ అంటే 16 కిలోమీటర్స్ మేము వేస్ట్గా వెళ్ళొచ్చాం. అందుకనే నేనేం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఇది వెళ్తుందా అని అడుగుతున్నా. సరేలే అని చెప్పనేసి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదామని స్పీడ్గా వెళ్తూ ఉన్నామండి. ఇక్కడైతే కొండంతా కూడా చెక్ ఉంది. మా ఫ్రెండ్ ఏంది కొండ చెక్ ఉంది అని అడిగాడు. తర్వాత ఇక్కడ ఆవుల్ని, గేదెల్ని ఇవన్నిటిని కూడా ఇక్కడ మేత వేయిస్తున్నారండి. చాలామంది గొర్రెల కాపరులు ఉన్నారు, గేదెలు కాచేవాళ్ళు ఉన్నారు, చుట్టూరు వీళ్ళందరూ కూడా ఉన్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి.
ఎవరైనా మనశ్శాంతిగా ఉంటే ఇక్కడ మేము స్టార్టింగ్ వచ్చేసాం, అక్కడ నుంచి చర్చికి వచ్చాం. చివరి కనిపిస్తుంది చర్చి. ఇంకా మేము ఏం చేసామంటే జస్ట్ అక్కడ ఒక ఫోటో దిగి వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఫోటో దిగి మేము ఏం చేసామంటే ముందుకి వెళ్ళాము. ఆ చర్చ్ చాలా దూరం నుంచి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇటన్నీ కూడా షాపింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా తినే పదార్థాలు, చాలామంది జనాలు ఉన్నారండి. ఎంత షాపింగ్ మాల్స్ ఉన్నాయంటే చాలామంది జనాలు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ రంగులు రాట్నం, జైంట్ వీల్స్, మేము రంగులు రాట్నం అంటాము, ఇవి జైంట్ వీల్స్. అలాగే ఇంకా పిల్ల ఆడుకునే విధంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బాబు పెయింట్ వేసుకొని ఉన్నాడు. తర్వాత ఇవన్నీ కూడా స్టాల్స్ అండి, ఇవన్నీ కూడా స్టాల్స్. తర్వాత జింగిల్ బెల్స్ అని, దాన్ని ఏమంటారు, జింగిల్ బెల్స్ కాదు ఏదో అంటారు. ఇవన్నీ కూడా అప్పడాలు, అయితే పెద్ద పెద్ద అప్పడాలు తినేవి, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది చూస్తే నాకు ఎందుకో యెరూషలేం మందిరం లాగా అనిపించింది. అదే ఫ్రంట్ టాప్ పార్ట్ చూసినప్పుడు యెరూషలేం మందిరం లాగా కొంచెం అలా అనిపించింది. సరే, ఇవన్నీ కూడా మేము ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తూ ఉన్నాయి. పానీపూరీలు, ఐస్ క్రీమ్స్. ఇక్కడ మేము వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. కొంచెం దాహం తీర్చుకొని వాటర్ బాటిల్స్ తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడ తిని, 20 రూపాయలంట ఐస్ క్రీము. అక్కడే తినేసేసి ఇంకా చర్చ్ అంతా వీడియో తీస్తున్నాను ఇక్కడ నేను. చర్చ్ అయితే అసలు ఎంత బాగుందంటే అసలు చూస్తుంటేనే చాలా హ్యాపీ అనిపించింది చర్చి. ఇది ఎట్లా ఉందంటే పైనుంచి చూస్తే మనకి చర్చ్ క్రాస్ లాగా కనిపిస్తుంది. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్ అండి. ఎంత బాగుందంటే ఇది ఖచ్చితంగా ఒక్కసారైనా మనం చూడాలి. ఈ ఆర్కిటెక్చర్ని ఒక్కసారైనా మనం చూడాలి. ఎందుకంటే ఇదంతా ఎంత జ్ఞానము, ఎంత అది చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ చాలా బాగుంది. సైడ్ పార్ట్ అనుకుంటా ఇది, సారీ అండి, ఇది సైడ్ పార్ట్. ఇది సైడ్ పార్ట్ అట్లా ఉందంటే దాదాపు ఒక 8 దాకా గుమ్మాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తే ఈ ఫోటోను కూడా నేను వీడియో తీశాను. ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ షాపింగ్ ఏరియా. ఇది ఒక స్తూపము, చర్చి. ఇదంతా కొంచెం డిస్టెన్స్లో ఉండి చర్చ్ అంతా ఫుల్గా తీశాను. చాలా బాగుందండి చర్చ్ అయితే, సూపర్ ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇవంతా కూడా ఇదంతా చర్చ్ ఏరియా. అది ఒక పైన కనిపిస్తున్న కొండ దగ్గర జనాలందరూ కూడా మెట్లెక్కి అక్కడ ఒక పైన ఇంకో చర్చ్ ఉందంట, ఆ చర్చికి వాళ్ళందరూ వెళ్తున్నారు. మేమైతే ఫస్ట్ ఇక్కడ బాలయేసు కథడ్రల్ అంటారంట దీన్ని. ఈ బాలయేసు కథడ్రల్లోకి మేము ఫస్ట్ ఇదంతా కూడా చూడాలి అని చెప్పని వచ్చామండి. ఇదంతా కూడా బాలయేసు కథడ్రల్. ఇవన్నీ కూడా సైడ్ గుమ్మాలు, దాదాపు 8-9 గుమ్మాలు కనిపించినాయండి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయో తెలియదు కానీ 8-9 గుమ్మాల్లా కనిపించినాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఫాదర్స్ అనుకుంటా నాకు తెలిసి, ఈ చర్చికి సంబంధించిన ఫాదర్స్ యొక్క విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఇది నాకు తెలిసి ఫ్రంట్ పార్ట్ అనుకుంటా. ఇది ఫ్రంట్ పార్ట్. సో టాప్ నుంచి బాటమ్ వరకు వీడియో తీశానండి. మా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాడు. సరేలే అని ఇది అయిపోయిన తర్వాత మనం కూడా ఆ కొండ మీదకి వెళ్దామని మేము మాట్లాడుకున్నాము. పైనంతా మబ్బులు పట్టి ఉన్నాయి. ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పి ఒక ఫోటో దిగాం నేను నా ఫ్రెండ్. ఫోటో దిగిన వెంటనే చర్చి లోపలికి వెళ్ళి అసలు చర్చి చూపించాలి కదా అని చెప్తే అదంతా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా మేము ఇక్కడ చెప్పులు విడిచేసేసి ఇంకా చర్చి లోపల చూద్దాం. చర్చి నిండా జనాలు, తిరణాలు కదా అందరూ, అదంతా కూడా జనాలు. వాళ్ళైతే ఇంటి దగ్గరే మంచి ఫుడ్స్ తెచ్చుకొని మంచివి అసలు చాలామంది చికెన్లు, పప్పు గోంగూరలు, పచ్చళ్ళు, టిఫిన్ల నిండా రైస్ ఇవన్నీ తెచ్చుకొని చర్చిలోనే తింటున్నారు. అక్కడ ఫాదర్ ఏమో చర్చిలో ఎవరు తినొద్దు, బయటికి వెళ్ళి తినండి, చర్చిని క్లీన్గా ఉంచండి అని చెప్తున్నారు. ఎవరు వినట్లేదు నాకు తెలిసి. నేనైతే చాలామందిని చర్చిలో తినడం చూశాను. మేము కొంచెం ముందుకెళ్తే నాకైతే ఈ బలిపీఠం దగ్గర అసలు ఎంత బాగుందంటే అండి ఆర్కిటెక్చరు.
సేమ్ యెరూషలేం మందిరము ఆర్కిటెక్చర్ లాగా అనిపించింది. నేనైతే యెరూషలేం వెళ్ళలేదు, చూడలేదు, కానీ ఫొటోస్లో చూసినప్పుడు తెలిసింది కదా, సేమ్ నాకు ఎందుకు అట్లాగే అనిపించింది. ఈ లోపలంతా ఈ బలిపీఠం దగ్గర పార్ట్ అంతా కూడా అక్కడ శిష్యులు జాన్, పీటరు, మార్క్, మాథ్యూ వీళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి పైన, వాళ్ళ పేర్లు రాసిన. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ఈ ఫాదర్ గారు, ఒక పిల్ల మిస్ అయింది 6 సంవత్సరాలు, ఆ పాప మిస్ అయింది, ఎవరికైనా కనిపిస్తే దయచేసి మాకు ఇన్ఫామ్ చేయండి అని ఇక్కడ ఫాదర్ చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు ఫాదర్స్ ఏమో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనలు చేస్తున్నారు. పాపం ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఆ ఫాదర్ చెప్తే, ఆ ఫాదర్ 2-3 టైమ్స్ మైక్లో అనౌన్స్ చేశారు. మరి ఆ పాప దొరికిందో లేదో మాకైతే తెలియదు, కానీ ఆయన అనౌన్స్ చేసినప్పుడు మేము చర్చిలో ఉన్నాము. ఇక్కడ మధు కూడా, నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటానని చెప్పని నాతో చెప్పాడు. వెళ్ళి ఫాదర్ చాలా చిన్న పిల్లాడు, వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న పిల్లలు, నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్లో ఉండుంటారు. ఈ పిల్లల చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఇది బలిపీఠం దగ్గర పార్ట్ అండి, చాలా బాగుంది. ఇంకా పాప మా ఫాదర్ అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే చిన్న పాప కదా, తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతున్నారు. జనాలు చాలామంది కిరిసే జనాలు ఉన్నారు. ఇక్కడ మధు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకొని, సరే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామని మేమిద్దరం మాట్లాడుకొని, మధు ప్రార్థన అయిపోయిన అనంతరం మేము బయటకు వచ్చేసేసి ఇంకా మనం కూడా చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి కొండ దగ్గరికి వెళ్దామని మేము మాట్లాడుకున్నాము. ఇదేమో ఇటు సైడ్ పార్ట్, మేము అటు సైడ్ వెళ్ళాము, అటు సైడ్ గుండా చర్చ్ లోపలికి వెళ్ళాము. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి ఈ చర్చ్ పార్ట్ని కూడా నేను వీడియో తీసానండి. చాలా బాగుంది అసలు చర్చ్ అయితే, అందరూ తప్పకుండా వెళ్ళాల్సింది, చూడాల్సిన చర్చ్. చాలా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే, ఐ థింక్ ఇది బ్రిటిష్ ఆర్కిటెక్చర్ అయి ఉంటుందని నేను అనుకుంటాను, నాకైతే తెలీదు. ఇదేమో మేము ఈ షాపింగ్స్ దగ్గర నుంచి కొండ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. అది కర్మేల్ మాత చర్చ్, ఐ థింక్ కర్మేల్ మాత చర్చ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా షాపింగ్స్. ఈ పక్కన ఆడపిల్లలకు సంబంధించి షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ ఐటమ్స్, వాటర్స్, ఐస్ క్రీమ్స్. ఇదైతే చాలా టిక్కిట్సిపోయి జనాలండి. ఈ రోడ్లో అయితే వెళ్ళలేకపోయాం మేము, చాలా ఇబ్బంది అనిపించింది. అందరు ఆడవాళ్ళు, మగవాళ్ళు కిక్కిరిసిపోయే జనంతో ఒక ఐస్ క్రీమ్ తిని, ఇక్కడ చిన్న చర్చ్ ఉంటే వీళ్ళు ఎవరో ప్రేయర్ చేసుకుంటుంటే చూసి మేము కూడా ఇంకా ఒకసారి కొండ మీదకి వెళ్దామని చెప్పని బయలుదేరి వెళ్ళామండి. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. నాకు తెలిసి మేమైతే పగలు వెళ్ళాము, సాయంత్రం నైట్ తిరణాలు ఇంకా బాగుంటుందంట లైటింగ్స్తో. మేమైతే దూర ప్రాంతం నుండి వచ్చాం కాబట్టి మేమంతా పగలు చూసుకొని ఇంకా ఈవినింగ్ 8 కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్లు మేము ఉన్నామండి. వీళ్ళైతే ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు. మేము చూసిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయలుదేరి ఫస్ట్ ఈ షాపింగ్లు అన్నీ వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి వీళ్ళందరూ దగ్గర వాళ్ళే కాబట్టి ఈ నైట్ ఇక్కడే పడుకుంటారని నేను విన్నాను. ఇక్కడే పడుకొని వాళ్ళు వెళ్తారని విన్నాను. మరి వర్షం పడితే ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు. ఇంకా మేము కూడా ఈ షాపింగ్స్ అన్నీ చూసుకుంటూ, కొనలేదులే కానీ చూసుకుంటూ మేము ఏం చేసామంటే కొండ మీదకి వెళ్దామని బయలుదేరి వచ్చామండి. ఇక్కడ చూస్తే ఇదే ఈ కొండ మీద ఎక్కాలి. ఈ కొండ పైనే ఒక చిన్న చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో ప్రేయర్స్ జరుగుతాయంట. ఆర్సిఎం కథోలికా చర్చ్ వాళ్ళకి సప్రసాదం అనేది అంటారు కదా, ఆ సప్రసాదం అనేది ఇస్తారు. అంటే మనం లూథరన్, పెంతెకోస్తు మనందరం అయితే బల్లారాధన అని చెప్పనేసి రొట్టె ఆరాధన మనం తీసుకుంటాం కదా, ఆ రొట్టె ఆరాధన వీళ్ళు ఆర్సిఎం వాళ్ళు సప్రసాదం అంటారు. ఆ సప్రసాదం వాళ్ళ ఆర్సిఎం వాళ్ళకే ఇస్తారు. అది వాళ్ళందరూ కూడా ఆ ఆరాధనలో పాల్గొని ఆ సప్రసాదం తీసుకుంటారంట. మేము కూడా సరే అని చెప్పని సరే చూద్దాము అని వెళ్ళాము బయలుదేరి. ఇది ఫ్రంట్ పార్ట్ ఆర్చి అనమాట. ఈ కొండకి కర్మేల్ మాత కొండకి ఆర్చి అనమాట ఇది. ఈ ఆర్చి దగ్గర చాలామంది బెగ్గర్స్ ఉంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అందరికీ కొంత అమౌంట్, ఎవరు మొక్కుకున్న వాళ్ళు మరి ఆ కొండ మీదకి వెళ్ళొచ్చేవాళ్ళు కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నారు. ఈ కొండ అయితే చూస్తేనే చాలా భయంకరంగా అనిపించింది. ఎక్కలేమా అనిపించింది. ఎందుకంటే అది ఎట్లా ఉందంటే చాలా, అంటే చూస్తుంటే దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. మేమేం చేసామంటే ఈ ఆర్చి దగ్గరికి వచ్చేసేసి
ఈ ఆర్చి లోపల గుండా వెళ్ళి ఈ పక్కన టెంట్లు వేసి ఐస్ క్రీములని తర్వాత వాటర్స్ అని ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. సరేలని చెప్పి మీ కొండ లోపల దాకా వచ్చేసేసి ఏం చేసామంటే ఆ పక్కన ఉంది కదా అక్కడ కొంచెంసేపు కూర్చున్నాం. వెళ్ళి అసలు ఎక్కే ముందు రెస్ట్ లాగా ఏం చేసామంటే కొంచెంసేపు కూర్చొని ఇంకా బయలుదేరి వెళ్దాము, కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పని ఇక్కడే ఒక 4-5 ఫొటోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ తీసుకొని మేము ఏం చేసామంటే ఆ కర్మేలి మాత కొండపైకి వెళ్దాము. ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు, కుర్రవాళ్ళు అందరూ కూడా కొండ మీదకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. చాలామంది అయితే మధ్యలోనే ఆగిపోతున్నారు, కొంతమంది అయితే మోకాళ్ళ మీద నడిచి వెళ్తున్నారు, కొంతమంది పరిగెత్తుతున్నారు. అసలు వీళ్ళు ఎలా వెళ్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా దివ్య బలి పూజలని ఆర్సీఎం వాళ్ళకి ఏదో దివ్య బలి పూజలు అని ఉంటాయంట. ఆ దివ్య బలి పూజలన్నీ ఇక్కడ చేస్తారంట. చాలామంది కొండ మీద నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. చైర్స్ అయితే చాలా ఉన్నాయి, చైర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ చైర్స్లో కూర్చొని వీళ్ళందరూ కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. మేమేం చేసామంటే సరే బయలుదేరి వెళ్దాం, మేము కూడా అక్కడ కొంతసేపు కూర్చున్నాం అని చెప్పి ఇక్కడే ఫొటోస్ దిగాం. ఎంట్రన్స్లో ఫొటోస్ దిగి నేనేం చేశానంటే కొండ మీద దాకా మొత్తం 1001 మెట్లు ఉంటాయంట. 1001 మెట్లు, 350 మెట్లు దాకా ఎక్కి ఒక వీడియో తీద్దామని చెప్పని నేనేం చేశానంటే అక్కడ ఒక వీడియో తీశాను. వీడియో తీసేసేసి ఆ కొండ మీదకి ఎక్కి ప్రశాంతంగా ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఆ కొండ మీద నుంచి అసలు ఎంత బాగుందంటే వ్యూ, చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి సిలువ కూడా ఆ చర్చి క్రాస్ కూడా బాగా కనిపిస్తుందండి. సరే అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే వచ్చి ఫుడ్ తినేసేసి నేను మధు వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకుంటూ మరలా హ్యాపీగా 3:30-4:30 కల్లా ఇది కొండ మీద పైన చర్చ్ అండి. ఇది కొండ మీద ఉన్న చర్చ్, ఇది కొండ పైన ఆ చర్చ్ దగ్గర నుంచి తీసిన ఫోటో అండి. ఇది మీరు కొంచెం చూస్తే అక్కడ కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.